రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపిలేని వానలతో వాగులు వంకలు పొంగుతున్నాయి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ఇక కృష్ణా గోదావరి ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. మరో 48 గంటలకు తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో వాయుగుండం అల్పపీడనంగా మారిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రుతుపవనాలు అల్పపీడనం ప్రభావంతో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఉరుములు మెరుపులతో వానలు పడే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చన్నారు. ఇవాళ 24 జిల్లాలకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రేపు 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. మహబూబ్నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద చేరుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తేశారు. 138,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317.210 మీటర్ల నీటి మట్టానికి చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.115 టీఎంసీలుగా ఉంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో మొత్తం 11 యూనిట్లలో 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని జెన్కో అధికారులు కొనసాగిస్తున్నారు. జూరాల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాలో వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు కొంతవరకు నిండినా ప్రాజెక్టుల్లోకి మాత్రం పూర్తి స్థాయిలో నీరు చేరలేదు. జిల్లాలోని లోయర్ మానేరు డ్యాంలో గడిచిన వారం రోజుల్లో కనీసం పావు టీఎంసీల నీరు కూడా రాలేదు. ప్రాజెక్టు కెపాసిటీ 24.034 టీఎంసీలకు గాను ప్రస్తుతం 5.199 టీఎంసీల నీరు ఉంది. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి మరిన్ని వివరాలు వెంకటేష్ లోయర్ మానేరు డ్యాం నుంచి అందిస్తారు. ప్రాజెక్టుల జిల్లాగా పేరున్న ఉమ్మడి కరీంనగర్లో ఇప్పటికీ డ్యాముల్లోకి పెద్దగా నీరైతే చేరలేదు. గత కొద్ది రోజులుగా వానలు కురుస్తున్నట్టే కనిపిస్తున్నా ఎక్కడా వాగులు వంకలు పెద్దగా పారడం లేదు. దీంతో అనేక ప్రాజెక్టులు ఇంకా వట్టిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ చూడొచ్చు మనం కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ దగ్గర. లోయర్ మానేర్ డ్యాంలో ఇప్పటికీ కేవలం 5.1 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 24.034 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు ఇప్పుడిప్పుడే కొద్దిగా మోయతుమ్మెద వాగు నుంచి ఇన్ఫ్లో ప్రారంభమైంది. కానీ ఈ ఇన్ఫ్లో ఇప్పటికీ సరిపోదు. ఎల్ఎండిలోకి కేవలం 956 క్యూసెక్ల నీరు మనకు దూరంగా ఉన్న మోయతుమ్మెద వాగు, అటు చిగురుమామిడి మండలం ఉస్నాబాద్ సమీపం నుంచి వచ్చే మోయతుమ్మెద వాగు నుంచి కొంత ఇన్ఫ్లో స్టార్ట్ అయింది. కాకపోతే ఆ మోయతుమ్మెద వాగు నుంచి చాలా వరకు మధ్యలో చెక్ డ్యామ్లు కట్టారు. దీంతో వర్షపు నీరు అంతా కూడా చెక్ డ్యామ్ల దగ్గర ఆగిపోయి కిందికి ప్రవాహం రావట్లేదు. ఈ లోయర్ మానేర్ డ్యామ్కి ఇంకా 2 సోర్స్ ఉన్నాయి. ప్రధానంగా ఈ లోయర్ మానేర్ డ్యామ్ నిర్మించినప్పుడే మానేరు నది మీద నమ్మకం లేక కేవలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువల ద్వారా ఈ ప్రాజెక్టు నింపాలనేది ఒక ఆలోచన. అంతేకాకుండా దీనికి ఉన్న క్యాచ్మెంట్ ఏరియా ద్వారా అడపదడప వర్షాలు పడ్డప్పుడు మనకు మానేరు నుంచి పైన మానేరు నుంచి కావచ్చు, ఇప్పుడు మనం చెప్పుకున్న మోయతుమ్మెద నుంచి నీరు వస్తుందని చెప్పి ఆశించి కట్టారు. కానీ చాలా కాలం పాటు కేవలం ఎస్ఆర్ఎస్పి ఆధారంగానే ఈ ప్రాజెక్టు నిండుతూ వస్తుంది. 4-5 ఏళ్లకోసారి మాత్రమే నిండేది. కానీ గత కొన్నేళ్లుగా మళ్ళీ వర్షాలు పెరిగినాయి. మోయతుమ్మెద వాగు నుంచి కూడా దాదాపు 1,00,000-1,50,000 క్యూసెక్ల నీరు కూడా గతంలో వచ్చింది. కానీ ఈసారి జూన్ నుంచి ప్రారంభమైన వర్షాలలో పెద్దగా ఇప్పటివరకు దీనికి వరద రాలేదు. గత ఎండాకాలంలోనే ఇది ప్రమాద స్థాయికి పోవడంతో తాగునీళ్ళ కోసం కొంత అట్టిపెట్టారు. దీంట్లో ప్రజెంట్ 5.199 అంటే దాదాపు 5.2 టీఎంసీల నీరుంది. దీంట్లో లెవెల్స్ పరంగా చూస్తే 920 అడుగుల గరిష్ట సామర్థ్యానికి గాను 887 అడుగుల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ప్రాజెక్టు గేట్ల దగ్గర దృశ్యాలు కూడా చూడవచ్చు. గేట్ల దిగువకు నీళ్లు పడిపోయినాయి. గేట్లు చాలా పైన ఉన్నాయి. ఆ గేట్ల దగ్గరికి రావాలంటేనే ఇంకా దాదాపు 5-6 టీఎంసీలు వస్తే తప్ప గేట్ల దగ్గరికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కిందికి నీళ్లు పడిపోయినాయి. తర్వాత ఆ మెట్టు పైకెక్కితే గేట్లుంటాయి. గేట్ల పైన మనకు నీళ్ళ గత ఏడాది నిండినప్పుడు నీళ్ళ మరకలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అంతవరకు కూడా వస్తే ప్రాజెక్ట్ నిండుతుంది. చాలా వరకు దీనికి అనుబంధంగా ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇప్పుడిప్పుడే పైన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల వల్ల నీళ్ళు వస్తున్నాయి. మధ్యలో ఈ లోయర్ మానేర్ డ్యామ్కు పైన మధ్యలో మిడ్ మానేర్ ఉంటుంది. మిడ్ మానేర్ను కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానం చేసి నిర్మించారు. అంతకంటే ముందు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా నింపాలనుకున్నారు. అక్కడ వరద కాలువ సోర్స్ కానీ ఇటు కాళేశ్వరం సోర్స్ కానీ దానికి 2 బంద్ అయినాయి. అక్కడ కూడా కేవలం మూలవాగు, ఆ మిడ్ మానేరుకు ఒక వాగు ద్వారా మూలవాగు ద్వారా ప్లస్ పైన
మానేరు ద్వారా కేవలం 1850 క్యూసెక్ల నీళ్లు అందులోకి ఇన్ఫ్లో ప్రారంభమైంది. ఆ ప్రాజెక్టులో కూడా 27.54 టీఎంసీలకు గాను కేవలం 5.75 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. దాంట్లో అవుట్ఫ్లో 62 క్యూసెక్లు ఉంది. ఇక్కడ మనం చూస్తున్న ఎల్ఎండిలో అవుట్ఫ్లో 204 క్యూసెక్ల నీళ్లు కేవలం మిషన్ భగీరథ ఇతర తాగునీటి అవసరాలకు వాడుతూ ఉన్నారు. ప్రాజెక్టులన్నీ కూడా దాదాపుగా ఆ గోదావరి నది మీద ఉన్న ఎల్లంపల్లి నుంచి కిందికి మాత్రం చాలా ప్రవాహం పోతూ ఉంది. ఎందుకంటే అటు గోదావరిలో కింద ప్రాణహిత కలుస్తుంది కాబట్టి ఆ ప్రాణహిత నుంచి వచ్చే నీళ్లతోటి గోదావరి పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. దాదాపు అక్కడ 5 లక్షల పైచిలికి నీళ్లు మేడిగడ్డ నుంచి 85 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రాజెక్టులలో అటు గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు ఎల్లంపల్లి నుంచి దిగువకు నీళ్లు ఎక్కువగా ఉంటే ఎల్లంపల్లి పైన శ్రీరామ్ సాగర్ మధ్యలో ఎక్కడ కూడా ఒక ప్రాజెక్టు కూడా లేదు. అక్కడ చాలా వరకు కూడా గోదావరి వరదంతా కూడా కిందికి వచ్చి ఎల్లంపల్లిలో చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 టీఎంసీల సామర్థ్యం. అది నిండితే కనుక అక్కడి నుంచి వెళ్ళి కొంత గాయత్రి పంప్ హౌస్ ద్వారా లిఫ్ట్ చేసి వరద కాలువ ద్వారా మిడ్ మానేరులోకి నీళ్ళని తీసుకొస్తే మిడ్ మానేరు నిండితే ఇప్పుడు మనం చూస్తున్న ఎల్ఎండిలో కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంది. కానీ గత కొద్ది రోజులుగా దాదాపు 10-12 సెంటీమీటర్ల వర్షం ప్రతిరోజు కురిసినట్టుగా కూడా 3-4 రోజుల రికార్డులు చెప్తున్నాయి. కానీ కురిసిన వర్షం కురిసినట్టుగా కేవలం చిన్న చిన్న పిల్ల కాలువల ద్వారా సమీపంలో ఉన్న క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న చెరువుల్లోకి నీరు చేరింది. చెరువులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో నిండాల్సి ఉంది. దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4000 పైచిలకు చెరువులు ఉంటాయి. మొన్న ఎండాకాలం జూలై మధ్య వరకు కూడా చాలా వరకు ఎండిపోయిన చెరువులకు మాత్రం కొంత జలకళ సంతరిస్తూ ఉంది. ముసురు వానలు కాబట్టి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో రైతులకు భూగర్భ జలాల ఆధారంగా తర్వాత మోటార్లు బోర్ల ఆధారంగా పంటలు సాగు చేసుకునే రైతులకు ఈసారి కరువు లేనట్లే. కానీ ఇంకా భారీ వర్షాలు నమోదు కావాలి. ఇంత పెద్ద ప్రాజెక్టులు నిండాలంటే ఇప్పుడు మనకు 5.2 టీఎంసీలు అంటే దాదాపు ఇంకా 19 టీఎంసీల నీళ్ళు ఇందులోకి రావాలి. అంటే దీంతో మనం చూస్తున్న దాంతో ఇంకా 4 గంటల నీళ్లు దీంట్లోకి వస్తే తప్ప ఈ డ్యామ్ నిండదు. అదేవిధంగా పైన మిడ్ మానేర్ అయితే దాదాపు ఇంకా 4 నుంచి 5 అంతల నీళ్లు రావాలి. ఇట్లా ప్రతి ప్రాజెక్టులో కూడా లోటు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా రాష్ట్రం మొత్తంలో భారీ వర్షాలు నమోదవుతున్న దృష్టి కనిపిస్తున్న కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులకు సంబంధించి జిల్లాగా ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ప్రాజెక్టుల జిల్లా అని చెప్పుకున్నాం. అనేక ప్రాజెక్టులు ఇక్కడ ఉన్నాయి. మనకు మొత్తం రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక హబ్ అనుకున్నాం. అదేవిధంగా మనకు మిడ్ మానేర్ నిండితే మిడ్ మానేర్ నుంచి పైన అన్నపూర్ణ రిజర్వాయర్ కావచ్చు, తర్వాత రంగనాయక సాగర్ కావచ్చు, తర్వాత మల్లన్న సాగర్ కావచ్చు, ఇట్లా అటు నుంచి అటు నిజాం సాగర్ కావచ్చు, ఇట్లా అనేక ప్రాజెక్టులకు నీళ్లు తరలించే అవకాశం ఉన్న ప్రధాన సోర్సులన్నీ కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. కానీ ప్రధాన సోర్సులు నిండి ఇక్కడికి వెళ్ళి మిడ్ మానేర్ లాంటి ప్రాజెక్టులు, లోయర్ మానేర్ డ్యామ్ ప్రాజెక్టులు నిండితే తప్ప ఈసారి కరువు తీర రైతులకు కావచ్చు, తర్వాత తాగునీరు అవసరాలు కావచ్చు తీర్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇప్పటికైతే వాతావరణం ఇంకా మేఘావృతమై ఉంది. ఈరోజు ఉదయం నుంచి కొంత గెరువు ఇచ్చింది. మొన్న మొత్తం ముసురుతో కూడిన వానలు పడ్డాయి. ఈరోజు గెరువు ఉంది. భారీ వర్షాలు పడి మనం ముందే చెప్పుకున్నట్టుగా వాగులు వంకలు పొంగడం ఇవన్నీ చేస్తే తప్ప ప్రాజెక్టులు నిండే పరిస్థితి అయితే కనిపించడం లేదు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా లోయర్ మానేర్ డ్యామ్ నుంచి.